Ladies and gentlemen, boys and girls, hope you all are good. This is Samir and welcome back to my channel. You are watching a video which is from Chocolate Sam's channel. So, iyala weight gain diet gurinchi maatladukobothunna. The topic which is very useful for fitness freaks. Andaru last work aithe chudandi, meekaithe oka clarity ostadi anukuntanna. And chaana mandi aithe naku past 3 videos lo aithe message chesillu and comment chesillu. Bro, itla under budget lo diet cheppu and itla something inta money lo diet cheppu and asal నేను పలుకోవాలంటే ఏం తినాలా చాలా అయితే మనకైతే మెసేజెస్ వస్తున్నాయి. సో వాళ్ళందరు కామెంట్ మేరకు నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో లేకుంటే పాస్ట్లో కామెంట్స్ పెట్టిల్లో ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తారో సో మేక్ షూర్ యూ హ్యావ్ టు వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీథింగ్ మనం ఏదైతే మాట్లాడుకుంటాం ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్ మీకు. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే మనం ఏదైతే డైట్ గురించి మాట్లాడుకోబోతున్నామో అదైతే మొత్తం మనం లీన్ గేమ్ మీద ఉండబోతుంది. ఎవరికైతే ఫిట్నెస్ ఫ్రీక్స్లో మంచిగా మజిల్ గెయిన్ చేసి లైక్ కాంపిటీషన్ ఆడదామన్నా లేకుంటే మజిల్ మాస్ మెయింటైన్ చేసుకుందామన్నా వాళ్ళకైతే మంచిగా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ మీకు ఫిట్నెస్కి రిలేటెడ్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ మీరు డౌట్ అండ్ మంచిగా అనిపిస్తే ఆ డౌట్ మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫర్దర్గా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్తో అయితే డే స్టార్ట్ అవుతుంది. లైక్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది, డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది, మజిల్ రికవరీ ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. సో అందరి మైండ్లో ఏముందంటే లెమన్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతాం, ఫ్యాట్ లాస్ అవుతాం. అది కాకుండా అసలు రీజన్ ఏంటి తెలుసుకోవాలి. మనకి లెమన్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మెటబాలిజం అనేది మంచిగా పనిచేస్తుంది. లైక్ ఇప్పుడు మెటబాలిజం మంచిగా పనిచేస్తుందంటే ఆటోమేటిక్ క్యాలరీస్ మంచిగా బర్న్ అవుతాయి. ఆటోమేటిక్ క్యాలరీస్ మంచిగా బర్న్ అవుతాయంటే ఫ్యాట్ లాస్ అనేది మనం గమనిస్తాం. సో ఇది రీజన్. అండ్ లెమన్ వాటర్ కన్జ్యూమ్ చేస్తేనే ఫ్యాట్ లాస్ అవుతాం అనేది ఒకటి భ్రమ. బట్ వెయిట్ లాస్లో అండ్ ఫ్యాట్ లాస్లో ఇదైతే హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. మెటబాలిజంని బూస్ట్ చేసినాక ఆటోమేటిక్ ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇదవుతుంది ప్రాసెస్. ఎట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే ఫ్యాట్ లాస్లో ఉంటామో వెయిట్ లాస్లో ఉంటామో వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ డైట్ ఇన్ డెఫిసిట్ క్యాలరీస్. బట్ మనమైతే వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకుంటాము. సో లెమన్ వాటర్ టాపిక్ వచ్చింది కాబట్టి మొత్తం చెప్తున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు ఫస్ట్ మీల్ విచ్ ఇస్ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ మీల్లో ఏం కన్జ్యూమ్ చేస్తారంటే 5 dates, 1 banana, 50 grams ఆఫ్ ఓట్స్. ఇఫ్ మీరు ఓట్స్ కొనలేరు అండ్ అఫోర్డ్ చేయలేరు అంటే దాని ప్లేస్లో 150 grams ఆఫ్ రైస్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. 150 ml ఆఫ్ మిల్క్ అండ్ 2 eggs. ఇవైతే మనం బ్రేక్ఫాస్ట్లో అయితే తింటాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మీల్ విచ్ ఈస్ ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. అదే స్నాక్స్. స్నాక్స్ తీసుకొని పర్ఫెక్ట్ టైమ్స్ ఏంటంటే 11 or 11:30 ఈ టైంలో తీసేసుకోండి. సో మనం ఈ స్నాక్స్లో ఏం కన్జ్యూమ్ చేయాలంటే 150 grams ఆఫ్ పొటాటో, ఐదర్ స్వీట్ పొటాటో ఆర్ నార్మల్ పొటాటో. అండ్ శనగలు ఐడియా ఉందిగా, శనగలు పెసర్లు. ఈ 3 అయితే కాంబినేషన్లో తీసుకోవాలా. కార్బోహైడ్రేట్స్, చెనాస్ అండ్ పెసర్లు. ఈ శనగలు ఏం చేస్తారంటే రాత్రి సోక్ చేసుకోండి అండ్ మార్నింగ్ తీసి ఉడకబెట్టేయండి. పెసర్లు దానికి మొలకలు వచ్చే వరకు ఆగాలి. అది వచ్చినాక కన్జ్యూమ్ చేయండి. సో మనం స్నాక్స్లో ఏం కన్జ్యూమ్ చేయాలో తెలిసింది కదా. 150 grams ఆఫ్ పొటాటో, ఐదర్ స్వీట్ పొటాటో ఆర్ నార్మల్ పొటాటో, చెనాస్, పెసర్లు. లైక్ ఈ చెనాస్ పెసర్లు ఎంత కన్జ్యూమ్ చేయాలంటే 1 cup. ఇంత కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. లెట్స్ వి మూవ్ ఆన్ టు లంచ్ టాపిక్ విచ్ ఈస్ మీల్ నెంబర్ 3. సో లంచ్లో ఏం కన్జ్యూమ్ చేస్తామంటే 150 grams ఆఫ్ చికెన్, ఎట్ ద సేమ్ టైం 200 grams ఆఫ్ వైట్ రైస్. ఇఫ్ మీరు వెజిటేరియన్ అయితే చికెన్ ప్లేస్లో పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు 150 grams. ఈ కాంబినేషన్లో అయితే తీసుకోండి. అండ్ మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా, లైక్ ఏమైనా కర్రీ ఏమైనా యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కర్డ్తో కూడా తినడానికి ట్రై చేయండి ఫర్ బెటర్ డైజెషన్. మీ మీల్లో క్యారెట్ ఆర్ బీట్రూట్ ఆర్ కీరా ఈ 3 ఐటమ్స్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఫర్ ఫైబర్. డ్యూరింగ్ డైజెషన్ ప్రాసెస్ ఇన్సులిన్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ ప్రీ వర్కౌట్. ప్రీ వర్కౌట్ అనేది 1 hour ముందు కన్జ్యూమ్ చేయండి బిఫోర్ వర్కౌట్. సో ప్రీ వర్కౌట్ మీల్లో 2 అరటిపండ్లు అండ్ బ్రెడ్ 4 pieces, 4 bread pieces. ఎట్ ద సేమ్ టైం 2 tablespoons పీనట్ బటర్. ఆ పీనట్ బటర్ అనేది బ్రెడ్కి రాసి కన్జ్యూమ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం బనానా కూడా కాంబినేషన్లో తీసుకోవచ్చు. సో ఇదైతే మన ప్రీ వర్కౌట్ మీల్ ఉండబోతుంది. అలాంగ్ విత్ ఒక గ్లాస్ వాటర్లో 2 to 3 grams ఆఫ్ సాల్ట్ వేసుకొని తిప్పి తాగండి.
పంపు మంచిగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది సాల్ట్ వాటర్. సో ఇదైతే ప్రీ వర్కౌట్ మీల్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మీల్ విచ్ ఈస్ నేమ్డ్ బై పోస్ట్ వర్కౌట్. 250 grams ఆఫ్ వైట్ రైస్ ఉంటుంది, 5 egg whites, 2 bananas. ఈ పోస్ట్ వర్కౌట్ మీల్లో ఈ 250 grams ఆఫ్ రైస్తో పాటు ఏమైనా కర్రీ తీసుకోవచ్చు, లైక్ చికెన్ ఆర్ ఎనీథింగ్. ఇఫ్ మీరు చికెన్ కన్జ్యూమ్ చేయలేదనుకోండి, నెక్స్ట్ రాత్రి డిన్నర్ పడుకునేటప్పుడు కన్జ్యూమ్ చేయాలా, అది మీ చాయిస్. ఐదర్ పోస్ట్ వర్కౌట్ మీల్లో కన్జ్యూమ్ చేస్తారా లేకుంటే డిన్నర్లో కన్జ్యూమ్ చేస్తారా, అది మీ ఇష్టం. సో ఇఫ్ పోస్ట్ వర్కౌట్ మీల్లో మీరు కన్జ్యూమ్ చేయలేకుంటే ఏదైనా కర్రీతో మేనేజ్ చేసేయండి. అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ తర్వాత ఏముంది, నెక్స్ట్ మీల్ డిన్నర్. డిన్నర్లో ఏం కన్జ్యూమ్ చేస్తారంటే, ఇందాక చికెన్ మీరు కన్జ్యూమ్ చేసి ఉంటే ఓకే, అగైన్ ఇఫ్ 150 grams ఆఫ్ చికెన్ మీరు వెజిటేరియన్ అయితే సేమ్ అగైన్ 150 grams ఆఫ్ పన్నీర్ అయితే కన్జ్యూమ్ చేయండి. డిన్నర్ మీల్లో 150 grams ఆఫ్ చికెన్తో పాటు 2 rotis అయితే కన్జ్యూమ్ చేయండి. 2 rotis విత్ చికెన్. ఈ డిన్నర్లో కూడా ఏదో ఒకటి ఫైబర్ సోర్స్ అనేది యాడ్ చేసుకోండి, లైక్ క్యారెట్ ఆర్ కీరా ఆర్ బీట్రూట్. సో ఇదైతే డిన్నర్ మీల్ గైస్. ఐ హోప్ ఈ వీడియో చాలా చిన్నగా వస్తుంది అనుకుంటున్నా, అండ్ చూసేటోళ్ళకి బోర్ కొట్టకుండా తొందర తీద్దామన్నట్టు తీస్తాను. ఎట్ ద సేమ్ టైం కరెంటు పోయేసి వస్తుంది, చికాకులు వేస్తుంది. సో నేను డల్గా మాట్లాడటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నార్మల్గా మాట్లాడుతున్నా. సో లాస్ట్ వీడియోలో అయితే మొత్తం జోష్గా మాట్లాడినా. సో ఈ వీడియోలో కొంచెం డిసప్పాయింట్ లెక్క మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. సో నేనైతే ఏదైతే చెప్పినో అదైతే కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యి చూడండి. లైక్ 3 months ట్రై చేయండి. ఈ డైట్ అనేది ఎవరెవరికి సూటబుల్ అవుతుంది అంటే, ఎవరైతే లర్నర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్స్ ఉన్నారో, ఈ ముగ్గురికి అయితే మంచిగా సెట్ అవుతుంది. అడ్వాన్స్డ్ అథ్లెట్స్కి కూడా సెట్ అవుతుంది. ఎట్లా అంటే ఇందులో కొంచెం మోడిఫికేషన్స్ చేసుకొని అండ్ ప్రోటీన్ సోర్స్, కార్బోహైడ్రేట్ సోర్స్ యాడ్ చేసుకోవాలా. సో ఇదైతే మనం ఏదైతే డైట్ ప్లాన్ చెప్పినామో లర్నర్స్కి, బిగినర్స్కి, ఇంటర్మీడియట్స్కి ముగ్గురికి అయితే సెట్ అవుతుంది. సో ఇదైతే ట్రై చేసి 3 months తర్వాత మీరు వెయిట్ గెయిన్ అయ్యేలా, తగ్గిల్లా, మజిల్ గెయిన్ అయ్యేలా, అది మొత్తం అయితే నాకు రివ్యూ ఇవ్వండి ఇక్కడికి వచ్చి కామెంట్ చేసి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. పొద్దు నుంచి ఎన్ని మీల్స్ కావాలని, లైక్ 5 అయినాయి అనుకుంటా. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, డిన్నర్. సో ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసినో ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో, డోంట్ ఫర్గాట్ టు లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా బక్కగా ఉంటే, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎట్ ద సేమ్ టైం హిట్ లైక్ బటన్. అండ్ ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళా కలుద్దాం వేరే టాపిక్తో. జజాకల్లా.